అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ నాయకుడు కన్నుమూత, తీవ్ర దుఃఖంలో నేతలు అలాగే కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో మలిదశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్ఎస్ పార్టీ విస్తరణలో కూడా కీలక పాత్ర పోషించిన చిట్టా బాలకృష్ణ ఈ ఉదయం కన్నుమూశారు. 52 ఏళ్ల బాలకృష్ణ కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే చిట్టా బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. భువనగిరిలోని మగ్గంపల్లి రోడ్లో ఆయనకి ఉన్న ఫామ్ హౌస్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. చిట్టా బాలకృష్ణ 1972లో నాటి నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించారు. బీబీ నగర్లో విద్యాభ్యాసం చేశారు. భువనగిరిలో కాలేజీలో విద్యను పూర్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ఉన్న చిట్టా బాలకృష్ణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్లో చేరి కేసీఆర్తో కలిసి చాలా పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలకు, ముఖ్యంగా యువతతో చెప్పడంలో విజయవంతమయ్యారు. రాజకీయంగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చిట్టా బాలకృష్ణ 2009లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల తరువాత అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉండడంతో వైసీపీలో కూడా పనిచేశారు. అయితే జగన్ సమైక్యాంధ్రకు జైకొట్టడంతో వైసీపీతో విభేదించి బయటకు వచ్చారు. అప్పుడు వేరే పార్టీలో చేరితే లాభం లేదనుకొని యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీలో విలీనం అయిన కొన్ని రోజుల వరకే అందులో ఉన్న చిట్టా బాలకృష్ణ తరువాత ఇమడలేకపోయారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా ఉండలేక మళ్ళీ సొంత కుటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం అనారోగ్యం పాలై రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులందరూ కూడా వాళ్ళ సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.